కానిస్టేబుల్ సార్ ఒకసారి ఎవరు ఎక్కడున్నా ఇక్కడ రావాలి, మా స్టేజ్ దగ్గర ఉండాలి సార్. ఎందుకంటే మంచి కానిస్టేబుల్ సార్ మా స్టేజ్ దగ్గర ఒకరు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కేబుల్స్ ఉన్నాయి, పవర్ లైన్ ఉంది. ఎవరికి కరెంట్ షాక్ కొట్టినా బాడీ బ్రేక్ అయిపోతుంది. అర్థం చేసుకోండి. అక్కడ జనరేటర్ నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంది మొత్తానికి, డీజే మొత్తానికి. సహకరించండి. మా పోలీసు సార్ వాళ్ళకి సహకరిస్తే వాళ్ళు కూడా మీకు సహకరిస్తారు. ఓకే ఓకే కృష్ణయ్య మరి ఇప్పుడే స్వాగతం సుస్వాగతం. పోలీసు వాళ్ళు వస్తారు, దయచేసి పాటలు పాడే కాడ స్టేజ్ పైన ఎవరున్నా కిందికి దిగాలి. ఆడికి వచ్చేస్తే మామూలు నెట్టేస్తారు. దయచేసి దిగండి కిందికి. మరి ఇప్పుడే గౌరవ చర్చల్లో జరుగుతున్నటువంటి సదర్ మహోత్సవ సమ్మేళనానికి మా చర్చల పల్లె పల్లెల ఉన్నటువంటి యదువీరులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి సదర్ మహోత్సవ వేదికకి ఆహ్వానించిన వెంటనే మరి యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ చర్చల శాసన సభ్యులు అనిరుద్ రెడ్డి గారిని సాధారణ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మా యాదవ కుల సంఘ నేతలందరి ఆహ్వానం మేరకు ఇప్పుడే మన చెత్తకి రావడం జరిగింది. గౌరవ చర్చల శాసన సభ్యులు వారికి ఘనంగా మరి సాధారణంగా వారిని వేదిక మీదకి ఇచ్చేవలసిందిగా మనం చేసుకుంటున్నాం. దయచేసి వేదిక పైన చేసి జయప్రకాష్ గారు నల్లవాడే అమ్మమ్మ గొల్లవాడే
అమ్మమ్మ పిల్లగాడే నల్లవాడే నల్లవాడే అమ్మమ్మ అల్లరి 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 పిల్లగాడే యాదవుడే మానవుడే యాదవుడే మానవుడే రామనుడే కళ్ళగట్టినాడే యాదవుడే మానవుడే రామనుడే కళ్ళగట్టినాడే నేతాజీ చౌరస్తాలో ప్రతి ఏటా జరుగుతుంది కానీ 7 సంవత్సరాలుగా 7వ వార్షికోత్సవ సదర్ మహోత్సవ సమ్మేళనానికి చర్చల్లో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ యాదవ సమ్మేళనానికి గౌరవనీయులు పెద్దలు సత్యన్న శాసనసభ్యులు రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అంటారు.
జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్. గౌరవ జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారికి నేతా చౌరస్తలో జరుగుతున్నటువంటి సదరు సమ్మేళనానికి ఇచ్చేసిన స్థానిక శాసనసభ్యులు శ్రీ చెన్నంపల్లి అనిరుద్ రెడ్డి గారు పోయిన సంవత్సరము యాదవ సంఘానికి స్థలం కేటాయిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అలాగే యాదవ కమ్యూనిటీ వారికి 5 లక్షల రూపాయలు తన ఎమ్మెల్యే నిధుల నుంచి స్వయంగా తన చేయి ద్వారా ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు. ఆ విషయాన్ని మన అందరి ముందు ప్రకటించవలసిందిగా గౌరవనీయ జనపల్లి అనిరుద్ రెడ్డి గారిని కోరుచున్నాను. ఇప్పుడు గొండపల్లి కృష్ణ గారు మాట్లాడాల్సింది. జడ్చర్ల ఈ సిటీలో నిర్వహిస్తున్నటువంటి ఈ ముఖ్య సదరు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి యాదవులకు అండగా ఎంతో ఘనంగా ఉన్నటువంటి ఈ శాసనసభ సభ్యులు జనంపల్లి అనిరుద్ గారికి యాదవ కుల బాంధవుల తరపున స్వాగతం సుస్వాగతం పలుకుతూ వారికి మా అభినందన మాల. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మార్కెట్ చైర్మన్ జ్యోతి అల్వాల్ గారికి, అదేవిధంగా నరసింహన్న గారికి, అదే మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. వారందరికీ కార్యక్రమానికి ఎంతో కేటాయించి యాదవులంటే నాకు మక్కువ, యాదవులంటే ప్రేమ అని చాటి చెప్పి ఈ యాదవ సభకు విచ్చేసినటువంటి అతిరథ మహారాజులకు అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నటువంటి పోలీస్ శాఖ వారికి, అదేవిధంగా పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం చేస్తున్నాం. ఈరోజు ఈ సదరు కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం. దాదాపుగా 14 సంవత్సరాల నుండి, ఈ 14 సంవత్సరాల నుండి మేము యాదవులమే కాక మిగతా కులాలు మాకు అండగా వచ్చి మాకు ఈ పండుగని పండుగ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ యాదవ కులం ఎక్కడో ఉండి సుదీర్ఘ అడవులలో జీవిస్తూ పాలు పెరుగు అమ్ముతూ ఈ రోజు చైతన్యం పంచుకుంటూ చైతన్యం అయికుంటూ చదువులు విద్యను ఉద్యోగం రాజకీయంగా ఎదుగుతూ యాదవ కులం ఈ రోజు ఈ నడి కట్టన చైతన్య పరంగా మేము మీ అందరికీ అన్నగా తమ్మునిగా మేమందరికీ మా పాల ద్వారా కానీ చదువు ద్వారా కానీ మాకు తోచిన విధంగా మేము సహకారం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఈ రోజు వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు మా కృష్ణయ్య గారికి ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే మన గౌరవ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారిని ప్రశంసించవలసింది. ఈరోజు జడ్చర్లలో సదరు ఉత్సవాలకి విచ్చేసిన మార్కెట్ చైర్మన్, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి, మా కౌన్సిలర్లకి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ సదరు ఉత్సవాల్లో పోయిన వారం బాలనగర్లో, అదేవిధంగా నా సొంత గ్రామమైన రంగారెడ్డిగూడెంలో కూడా సదరు ఉత్సవాలు జరుపుకున్నాం. ఈ రోజు ఇక్కడ నా సొంత
మా పెళ్ళున్నా కానీ మా ఇంట్లో పెళ్ళున్నా కానీ కూడా లేదు ఈ కార్యక్రమానికి వచ్చే అక్కడికి వస్తా అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. పోయిన సంవత్సరము సంఘం అధ్యక్షులందరూ మాకు కవడముకుంట కాడ మేము ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఒక కళ్యాణ మండపం కట్టుకోవాలని చెప్తే ఆ రోజు నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగింది 33 గుంటల భూమి మీ యాదవులకి కళ్యాణ మండపంకి కేటాయిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు డాక్యుమెంట్ తనిఖీ రావడం జరిగింది. 278 33 గుంటలు ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. ఈ 33 గుంటలు యాదవులకి వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకునేదాన్ని